హాయ్ బ్రో, మీరు ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నారా? అట్లయితే మీరు కొన్ని టర్మ్స్కి ఖచ్చితంగా మీనింగ్ తెలుసుకొని ఉండాలి. వాటిలో ప్రైమరీ నిఫ్టీ అంటే ఏంది, బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంది, ఫినాన్షియల్ నిఫ్టీ అంటే ఏంది, మిడ్ క్యాప్ నిఫ్టీ అంటే ఏంది, అండ్ అలాంగ్ విత్ సెన్సెక్స్ అంటే ఏంది, బ్యాంక్ ఎక్స్ అంటే ఏంది. ఇప్పుడు నా టాపిక్ వచ్చేసరికి ఫస్ట్ మిమ్మల్ని ఎవరైనా సరే మీ పర్ఫార్మెన్స్ అడిగితే మీరేం చెప్తారు? 10th సంథింగ్ పర్సెంట్ వచ్చింది, ఇంటర్లో సంథింగ్ పర్సెంట్ వచ్చింది, బీటెక్లో సంథింగ్ పర్సెంట్ వచ్చిందని చెప్తారు. అలాగే మనం ఒక స్టాక్ మార్కెట్ని ఎంత గ్రోత్ వస్తుందని చెప్పడానికి దానికి కొన్ని ఇండెక్సెస్ ఫామ్ చేస్తాయి అన్నమాట. ఆ ఇండెక్సెస్ ఏంటి అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకునే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అలాంటివి. ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసరికి 2 మార్కెట్స్ ఉన్నాయి. ఒకటి ఎన్ఎస్సి, రెండోది బిఎస్సి. ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బిఎస్సి అంటే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. మనకి ఎన్ఎస్సిలో నిఫ్టీ ఉంటుంది. ఈ నిఫ్టీ ఏంటంటే ఈ ఎన్ఎస్సి అనే మార్కెట్లో ఎన్ఎస్సి అనే మార్కెట్లో ఉండే టాప్ 50 స్టాక్స్ ఒక కాంబినేషన్ ఈ నిఫ్టీ అనమాట. సెకండ్ బ్యాంక్ నిఫ్టీ. ఈ ఇండెక్స్లో ఈ ఎన్ఎస్సిలో ఉండే బ్యాంకింగ్ స్టాక్స్ కాంబినేషన్ ఈ బ్యాంక్ నిఫ్టీ. థర్డ్ ఫిన్ నిఫ్టీ. ఈ ఎన్ఎస్సి అనే మార్కెట్లో అంటే ఫినాన్షియల్ స్టాక్స్ అంటే బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డిఎఫ్సి ఆ స్టాక్స్ అనమాట. ఫోర్త్ వన్ మిడ్ క్యాప్ నిఫ్టీ. ఈ ఎన్ఎస్సి అనే మార్కెట్లో మిడ్ క్యాప్ అంటే మనకి ఇప్పుడు రిలయన్స్, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ ఇవన్నీ పెద్ద కంపెనీస్. అలాగే మిడ్ క్యాప్ ఎన్ఎస్సి వాళ్ళకు డెఫినేషన్ ఇస్తారు. మిడ్ క్యాప్ అంటే ఆ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తున్న వాటికి 50 కంపెనీస్ ఈ మిడ్ క్యాప్ నిఫ్టీలోకి వస్తాయన్నమాట. అది ఇప్పుడు అలాగే బిఎస్సిలో మనకి సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ ఉంటుంది. సెన్సెక్స్లో మనకి బిఎస్సిలో ఉండే టాప్ 30 కంపెనీస్, బ్యాంక్ ఎక్స్లో మనకి బిఎస్సిలో ఉండే బ్యాంకింగ్ రిలేటెడ్ స్టాక్స్ వచ్చాయి. అంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్బీఐ స్టాక్స్ ఉంటాయి. మీకు ఇంకా వీటి గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే కింద తమ్లైన్లో లింక్ పెడతాను, అది చెక్ చేయండి.